మగ్గిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఈరోజు వాడుతున్నాను నేను ఫుడ్ కలర్. ఇక పిండి ఎలా కలుపుకున్నానో చూపిస్తాను. ఈరోజు సేమ్ మనం బజ్జీలకి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోవాలంటే. పాకం మరగడానికి స్టార్ట్ అయింది. సో సరిపడా షుగర్ అయితే వేసేసుకుందాం. నీళ్ళు మరగడానికి స్టార్ట్ అయింది, పాకంలోకి షుగర్ వేసేసుకుందాం. నా కొడుకు బయట కొంచెం ఆట పట్టిస్తున్నాడు, వాడిని చూస్తూ చెప్తున్నా. జాగ్రత్తగా చూసుకోండి, ఇది మాడిపోతే మళ్ళీ అంత మొత్తం ఖరాబ్ అవుతుంది. సరేనా? ఇక్కడైతే బజ్జీలు వేసేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను. ఎంతైనా మోతీచూర్ లడ్డు అంటే దాని స్పెషాలిటీ ఈ కలర్లోనే అండి. ఇది సగ్గుబియ్యంలో కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి చూపిస్తా. సరేనా? ఇప్పుడైతే బజ్జీలు వేసేసుకుందాం. ఈ బజ్జీలు ఎందుకు అనుకుంటున్నారా? చెప్తా ఆగండి, తొందర పడకండి. బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి, తీసేద్దాం. పాకం ఇట్లా మరుగుతున్నప్పుడు 4 లవంగాలు అయితే వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పాకం చల్లారిన తర్వాత నిమ్మరసం పిండుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 డ్రాప్స్ అంతా, లేదా వెనిగర్ వేసుకున్నా బాగుంటుంది. నేను ట్రై చేసాను, నాకు బాగా వచ్చింది, అందుకే చెప్తున్నా. పాకం మరుగుతున్నప్పుడు అప్పుడే చేసుకున్నాం కదా ఇలాచీ పౌడర్, రవ్వ లడ్డుకి యాడ్ చేశాను. సో అది ఇప్పుడు వేసి బాగా మరిగించాలి. ఇది బాగా మరిగిన తర్వాత ఇప్పుడు అసలు అయిన టేస్ట్ చూపిస్తారండి. ఈ బజ్జీలని మిక్సీ పట్టుకోమని జార్లోకి వేసేసుకున్నాం. చెప్తా చాలామందికి ప్రాసెస్ తెలిసే ఉంటుంది, వెయిట్ చేయండి. మిక్సీ పట్టేద్దాం. ఇదండి మనం మిక్సీ పట్టుకున్న బజ్జీల పిండి. ఇది నేను చేస్తానో అది కూడా చూపిస్తాను. సరేనా? కొంచెం బిల్డప్ ఎక్కువైంది అనుకుంటాను, అయినా పర్లేదు, మన వాళ్ళే కదా, అడ్జస్ట్ అవుతారు. ఇలా ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొంచెం అయితే కొబ్బరి పొడి యాడ్ చేసి కలిపేసుకొని ఉండలు కట్టుకోవడమే. ఉండలు కట్టి చూపిస్తాను. ఇదిగోనండి మోతీచూర్ లడ్డూలు. సో రెడీ అండి, మోతీచూర్ లడ్డు అండ్ రవ్వ లడ్డు. రెండు కూడా చాలా కష్టపడి చేశాను. సో ప్లీజ్ మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.